నర్సాపురం ప్రాంతం చెందిన వాడిని. 96లో కువైట్కి వెళ్ళి ఉంటున్నాను. అప్పటి నుండి అక్కడే ఉంటుంటున్నాను. ప్రథమంగా నేను ఉపాధ్యాయుడను. ఐ టీచ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. అక్కడ ఉన్నటువంటి కువైటీ విద్యార్థులందరికీ మరి స్కూల్ నుండి డిగ్రీ వరకు లేదా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వరకు నేను చదువు చెబుతూ ఉంటాను. అది గొప్ప విషయం కాదు, కానీ ఎందుకు చెప్తున్నానంటే, నేను చిన్న వయసులో ఫెయిల్ అయిపోయేవాడిని మ్యాథమెటిక్స్లో, కానీ చదువులోనే చాలా మొద్దుని. అటువంటిది నన్ను దేవుడు చదువు చెప్పే స్థానంలో పెట్టి ఉంటున్నాడు. అది ఆయన గొప్పతనం. కాబట్టి అనేక మందికి చదువు చెప్తున్న నన్ను, మరి ముఖ్యంగా దేవుని అమూల్యమైన వాక్యాన్ని కూడా చెప్పటానికి సామర్థ్యతను దేవుడు నాకు అనుగ్రహించి, నేడు మీ ముందు నిలబడి అమూల్యమైన దేవుని మాటను పంచుకోవటానికి మరి శక్తి సామర్థ్యాలు దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మీ అందరి ఎదుట నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉంటున్నాను. ఇక వాక్యం కొరకు ఎలాగ ప్రార్థించారు కాబట్టి మనము వాక్యములోనికి, ధ్యానములోనికి వెళ్దాము. ఒకటైతే జాగ్రత్తగా గమనించండి, వయసుతో పరిమితం లేదు. వాక్యము దగ్గర అందరూ శిష్యులుగానే ఉండాలి దేవునికి. వాక్యం అన్నది బహు దూరముగాను లోతుగాను ఉన్నది. దానిని పరిశీలించగలవాడు ఎవడు అని దేవుని వాక్యములు మనము చూస్తూ ఉంటాము. కాబట్టి మన ధ్యాన అంశం ఏంటంటే సత్యముతో స్వతంత్రత, ఫ్రీడమ్ ఇన్ ట్రూత్. సత్యముతో స్వతంత్రత అనేది ఏంటి అనేది మన వాక్య పఠనములో మనం చదువుకున్నాము. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మరి ప్రారంభం నుండి మీరు చదువుకుంటూ వెళితే చాలా కాన్వర్సేషన్, సంభాషణ జరుగుతుంది యేసుక్రీస్తుకి, అలాగే అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకులకి, శాస్త్రులకు, పరిసయ్యులకు, యూద జనాంగానికి చాలా కాన్వర్సేషన్ జరుగుతుంది అన్నమాట, సంభాషణ. ఎన్నో విషయాలు ఈయన చెబుతూ ఉంటారు. వాళ్ళు అంగీకరించలేకుండా ఉంటారు యూద జనాంగము, స్వజనులు యేసుక్రీస్తుకి. ఇది జరిగిన తర్వాత, ఎన్నో విషయాలు చెప్పిన తర్వాత కొంతమంది ఆయన చెప్పిన మాటల యందు విశ్వాసం ఉంచుతారు. అలాగ విశ్వాసం ఉంచిన వారితో యేసుక్రీస్తు వారు అంటున్న మాట చదువుదాం. మరలా ఒక్కసారి టైటిల్ దగ్గరికి వెళ్ళి మనము ధ్యానాన్ని కొనసాగిద్దాము. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో చెబుతున్నాడు ఏమని, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, అక్కడ ఆగుదాము. నిజముగా మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉండి నేను చెప్పిన మాటలన్నీ మీరు గ్రహిస్తారు. ఎందుకంటే దేవుడికి ఉన్న ఒక నామం ఏంటంటే దేవుడు సత్యవంతుడు. గాడ్ ఈజ్ ట్రూత్. సత్యవంతుడు. సత్యం అంటే దాని యొక్క పర్యాయ పదం ఏంటి? నిజం. గాడ్ ఈజ్ ట్రూత్. ఆయన నుండి వచ్చే ప్రతి మాట కూడా సత్యము అని మొట్టమొదటగా నేను గ్రహించాలి. ఇది వినక ముందు మొట్టమొదట మనం గ్రహించాల్సింది ఏంటంటే, నేను బలహీనుడను అని అందరి మనసుల్లో మీరు ఒక విషయాన్ని అయితే తీర్మానించుకోవాలి. బలహీనుడికి ఏమవసరము? సహాయము అవసరము. బలహీనుడికి బలవంతుడైన దేవుని సహాయం అవసరము. రోగగ్రస్తుడికి వైద్యుడు అవసరము. అందుకే ప్రభువారిన మాట, నేను రోగుల కొరకే వచ్చి ఉన్నాను. రోగులకే వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యవంతులకి వైద్యుడు అక్కర్లేదు. పాపులనే నేను పిలువ వచ్చిందని, కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు. కాబట్టి నేను నీతిమంతుడిని అని ఒకవేళ నువ్వు నేను కనుక అనుకుంటే ఇంక దేవుడితో మనకి
పని లేదు, అవసరం లేదు. కాబట్టి మొట్టమొదటిగా హృదయంలో ఈ భావాన్ని మీరు పెట్టుకుని వాక్యాన్ని ధ్యానించమని సహోదరుగా మిమ్మల్ని కోరుచూ ఉంటున్నాను. కాబట్టి సత్యమును గ్రహించిన వారైతే మీరు నాకు శిష్యులై ఉంటారు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. సత్యం అనగా నిజం, ట్రూత్. సత్యానికి వ్యతిరేక పదం ఏంటి? అబద్ధం. ఇంకొక పదం ఉంది అక్కడ సెంటెన్స్లో, ఏంటి? స్వాతంత్రత అంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ, స్వాతంత్రత. మనమందరము స్వతంత్ర భారతదేశంలో నివసిస్తున్నాము. మన పూర్వీకుల దగ్గరికి వెళితే అన్యులతో పరిపాలించబడి, మరి స్వాతంత్రానికి వ్యతిరేక పదం ఏంటి? బానిసత్వం, స్లేవరీ. మరి బానిసత్వాన్ని మన పూర్వీకులు అనుభవించి ఉంటున్నారు. అయితే మనము స్వతంత్ర భారతదేశంలో మరి స్వేచ్ఛతో జీవిస్తున్నాము. కాబట్టి స్వాతంత్రము, బానిసత్వము, సత్యము, దానికి వ్యతిరేక పదము అబద్ధము. సత్యము, అబద్ధము. మనం ఎప్పుడు అబద్ధం ఆడలేదా? అబద్ధం ఆడామా, ఆడలేదా? అందరం ఆడాము. ఇదిగో నేను చెయ్యెత్తుతున్నాను. అబద్ధం ఆడలేదంటే నేను అబద్ధికుడి. పుట్టినది మొదలుకొని ఎన్నోసార్లు నేను అబద్ధం ఆడి ఉంటున్నాను. ఎందుకంటే మనకున్న ఆలోచన ఏంటంటే, పెద్దలు కూడా చెప్పారు ఏమని, 1000 అబద్ధాలాడైనా సరే ఒక పెళ్లి చేయని ఆయన. అబద్ధాలతో కట్టిన పెళ్లి నిలబడుతుందా? నిలబడదు. కానీ పెద్దలు చెప్పారు. ఇంకొక మాట కూడా అంటూ ఉంటారు, ఏంటి? అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి. ఇవన్నీ సమాజం మనకి నేర్పినటువంటి మాటలు. అబద్ధం ఆడతాం మనం అబద్ధం, ఎందుకంటే ఏదో మన అవసరం తీరిపోవాలి. అబద్ధం ఆడైనా సరే మన అవసరాన్ని తీర్చుకోవాలి. ఈ ఆలోచనతో మనం ఎల్లప్పుడూ ఉంటూ ఉంటాము. ఎన్నో తప్పులు మనం చేస్తూనే ఉంటాము. అది మన బలహీనత అంతే. కాబట్టి అబద్ధం అనేది ఎప్పుడు ప్రవేశపెట్టబడింది అన్న విషయాన్ని మనము డైరెక్ట్గా మొట్టమొదటి గ్రంథంలోనికి వెళ్ళిపోదాము. ఎక్కడ? ఆది కాండము కదా. త్వరగా తీస్తే మనం త్వరగా ముగించేసుకుందాము. ఆది కాండము మరి 2వ అధ్యాయానికి మనం వెళ్దాము. ఆది కాండము 2వ అధ్యాయము 16వ వచనానికి మనం వెళ్దాము. ఆది కాండము 2వ అధ్యాయము 16వ వచనానికి. మరియు దేవుడైన యెహోవా, అంటే సృష్టి అంతా నిర్మించిన తర్వాత మరి అక్కడ దేవుడు ఆది మానవుడు, మన పితృడైనటువంటి ఆదాముని నిర్మించి ఉంటున్నాడు. వాని నాసికాంధ్రములలో జీవవాయువును ఊదాడు. నరుడు జీవాత్మ కలిగిన వాడైనటువంటి ఆదాము అక్కడ ఉంటున్నాడు అన్నమాట. దేవుడు ఆదాము హవ్వమ్మలను ఏదెను అనే వనంలో పెట్టాడు. ఇది అందరికీ తెలుసు. అక్కడి నుంచే నేను ప్రారంభిస్తున్నాను, ఎందుకంటే మన అంశం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇంతకీ ఆదాము హవ్వమ్మలు మంచివారా చెడ్డవారా? పాపము చేయకముందు ఎలాగుందాల పరిస్థితి? ఆదాము హవ్వమ్మల పరిస్థితి తెలుసుకున్నాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ఇది అలాగే తెరిచి ఉంచండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనానికి ఎవరైనా చదివినిపిస్తే చాలా బాగుంటుంది. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, అదేమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా చేసి ఉన్నాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా చేసి. ఎవరు ఈ నరులు ఇంతకీ? ఆదాము హవ్వమ్మలు. ఆ యథార్థవంతులైన నరుల దగ్గరికి వెళ్ళి మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆదాము గారి దగ్గరికి దేవుని మాట అందుతుంది. ఇప్పుడు ఆ మాట ఏంటో మనం చూద్దాము. ఆది కాండము 2వ అధ్యాయము 16వ వచనము. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు,
నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదు అని నరుని ఆజ్ఞాపించాను. ఎవరు ఈ నరుడు? ఆదమ గారి దగ్గరికి దేవుని మాట వెళ్ళింది, అందింది. దేవుని మాట అంటే సత్యమా అబద్ధమా? సత్యము, అది నిజం. ఈ చెట్ల మధ్యనున్న మంచి చెడ్డల తెలివినిచ్చి ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు, ఎందుకంటే దానిని తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతారు. ఇది దేవుని మాట, నిజము. ఆదాము గారు దేవుని మాట విన్నారా వినలేదా? విన్నారా వినలేదా? పండు తిన్నారా తినలేదా? తినదన్న పండుని ఆదాము గారు ప్రారంభంలో తినలేదంటే శోధకుడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ వస్తుందో అక్కడికి శోధకుడు కూడా వస్తాడు. ఇది మాత్రము తెలుసుకోవాలి మనము. ఆదమ గారికి ఎప్పుడైతే దేవుని మాట అందిందో శోధకుడు ప్రవేశం కూడా అక్కడికి జరిగింది. వచ్చి మొట్టమొదట ఆదాము గారిని ప్రేరేపించాడు, నాయన తిని ప్రేరేపించాడు. బోధ వెళ్ళింది ఆదాము గారికి, కానీ ఆదాము అపరాధములో పడలేదు అని మొదటి తిమోతి 2వ అధ్యాయము 13వ వచనం. సేమ్ అదే కాన్సెప్ట్ అండి ఏదేని వనములో కూడా జరిగింది. డైరెక్ట్గా ఆదాము దగ్గర పనవలేదు శోధకుడికి, వెంటనే హవ్వమ్మ గారి దగ్గరికి వెళ్ళింది బోధ. ఇప్పుడు అబద్ధాన్ని ఎలా ప్రవేశపెట్టాడో శోధకుడు, ఈ మాటలు మనం జాగ్రత్తగా, ఎందుకంటే ఎన్నోసార్లు మీరు చదివారు, ఇది ఈ కోణంలో మీరు చదివి ఉండలేదు కాబట్టి అబద్ధాన్ని ఎలా ప్రవేశపెట్టాడు. నిజం అందింది ఆదాము గారికి, ఇప్పుడు అబద్ధము యొక్క ప్రవేశము జరుగుతుంది. 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 1 నుండే మనము చదువుకుందాము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇప్పుడు బోధ వెళ్తుంది, స్త్రీతో, హవ్వమ్మ గారితో అపవాది మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీతో ఇది నిజమా? చూసారా ఎలాగడిగాడు? ఏది నిజమా? ఇలాగే వస్తాయి మనకు ప్రశ్నలు సమాజంలో. ఇది నిజమా అంటే నిజమే కదా వాళ్ళకి అందింది, దేవుడి దగ్గర నుంచి అందిన మాట నిజము, సత్యము. కానీ ఇది నిజమా? ఇజ్ ఇట్ ట్రూ? చూసారా ప్రశ్న వస్తుంది అన్నమాట. ఇది నిజమా అంటే అని, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అపవాది హవ్వమ్మ గారిని అడిగి ఉంటున్నాడు. అయితే అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. అవ్వమ్మ గారు బాగానే చెప్పారు, బాగానే ఉంది, దేవుడు మాతో తినకూడదని ముట్టకూడదని చెప్పి ఉంటున్నాడు. అందుకు సర్పము మీరు చావనే అంటే దేవుడు చెప్పిన మాట ఏమైనట్టు? ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమైనట్టు అపవాది చెప్తున్నాడు? అబద్ధము. దేవుడు చెప్పింది అబద్ధము, నిజము కాదు. మీరు చావనే, మీరు చనిపోతారని ఎవరు చెప్పారు? దేవుడు.
అది నిజము. కానీ అబద్ధము ఎలాగ ప్రవేశపెట్టబడుతుందో చూసారా? అబద్ధము తీయగా ఉంటుంది. అబద్ధాన్ని మనం చక్కగా స్వీకరిస్తాము, నిజాన్ని. అందుకే నిజము చెప్పే చోటకి చాలా తక్కువ మంది వస్తారు, అది నాకు తెలుసు. అదే అబద్ధాన్ని చెప్పండి, తండోపతండాలుగా వచ్చేస్తారు. కానీ వాక్యములో నుండి నేను బయటికి వెళ్ళను, నాకు అవసరం లేదు. వాక్యము చాలా ఉంది, దానికి సమయమే సరిపోవటం లేదు. కాబట్టి ఆ పరిధిలో నుండి నేను బయటికి వెళ్ళను. నా ఉపదేశాలను, ఎందుకంటే స్వరం మాత్రం నాది, మాట దేవునిది, అది ఖండితం అన్నమాట. ఆ మాటనే నేను చెప్తానంతే. కాబట్టి ఇది నిజమా? తినొద్దన్నాడు ఆ దేవుడు. నిజము నిజము కాదు, మీరు చావరు. ఇంకేమైపోతారు మీరు? మీరు చావరు. ఏలయనగా మీరు వాటిని తినుదినమన మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా అయిపోయింది, బోధ అయిపోయింది. వెంటనే అపవాది బోధ విన్న స్త్రీ ఇప్పుడు చెట్టెంక చూస్తుందన్నమాట. బోధ విన్న తర్వాత ఎంత పర్ఫెక్ట్గా చేసిందో చూసారా బోధ. ఇప్పుడు హవ్వమ్మ గారు స్త్రీ ఆ వృక్షము ఏమని ఉంది? స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా ఎంత సింపుల్గా ఆదాము గారిని తినిపించేశాడు చూసారా? డైరెక్ట్గా వెళ్తే ఆదాము గారి దగ్గరికి పని అవ్వలేదు, స్త్రీతో వచ్చాడనమాట. ఎప్పుడు కూడా స్త్రీ బలహీనమైన ఘటము అని పౌలు గారు రాస్తూ ఉంటారు, తప్పుగా అర్థం చేసుకోకండి. సత్యాన్ని సత్యముగానే మనము స్వీకరించాలి. సాధారణంగా పురుషుణ్ణి పడగొట్టాలంటే స్త్రీ ద్వారా ప్రేరేపిస్తాడు. అందుకే స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భర్తలకు లోబడి ఉండాలి, మీరు ఎదిరించకూడదు. ఇవన్నీ దేవుని నుండి వచ్చినటువంటి ఆజ్ఞలు. తల వంచిన వారు బాగుపడతారు. దేవుని మాటకి ఎప్పుడు తల వంచాలి. ఎంత సింపుల్గా హవ్వమ్మ గారి ద్వారా ఆదాము గారిని పండు తినిపించారు చూసారా? డైరెక్ట్గా వెళ్తే ఆదాము గారు మోసపరచబడలేదు అని వాక్యంలో చూచి ఉంటున్నామంటే బోధ ఆదాము గారి దగ్గరికి వెళ్ళింది అవ్వమ్మ గారు రాకముందు, కానీ ఆయన లోబడలేదు. ఇప్పుడు హవ్వమ్మ గారు సాటి అయిన సహాయముగా దేవుడు ప్రక్కటెంపుకలో నుండి గాఢ నిద్ర కలుగజేసి హవ్వమ్మ గారిని తయారు చేయటం, ఆవిడ తయారు చేయగానే అపవాది వచ్చి బోధ హవ్వమ్మ గారికి వినిపించాడు. హవ్వమ్మ గారు వెళ్ళి కొన్ని ఫలాలు తన తినేసి భర్తకి వెళ్ళి టక్కన తినిపించింది. ఇంకా అసలు ఎదురు ప్రశ్న కూడా వేసినట్టుగా అక్కడ లేదు, పని అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఎంట్రన్స్ వస్తుంది. మళ్ళా నిజము చెప్పిన దేవుడు వచ్చి మరలా ప్రశ్నిస్తున్నాడు. చూడండి, చల్లపూట వేళ ఏదేను అనే వనములో తండ్రి పిల్లల దగ్గరికి వచ్చి ఎక్కడున్నారంటే వీళ్ళ కళ్ళు తెరవబడి ఉంటున్నాయి. దిగంబరులను చూసుకుని చెట్ల చాటుకు వెళ్ళిపోయి కచ్చడాలు ఆకులు తెంచుకుని కచ్చడములను చేసుకుని వారి దిగంబరత్వాన్ని కప్పుకుంటున్నారు. దేవుడు వచ్చి ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు. 9వ వచనములో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి అడుగుతున్నాడు. చూడండి, ఈ ప్రశ్నలు చూడండి ఎలాగొస్తున్నాయో. అంటే అబద్ధము ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు అబద్ధాన్ని స్వీకరించినటువంటి ఆదాము హవ్వమ్మల నోట నుండి ఎలాంటి వాక్కులు వస్తున్నాయో జాగ్రత్తగా మనము గమనిస్తాము. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని వనెను. అందుకు అతడు ఏమని చెప్తున్నాడు చూడండి, నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిన నేను. అందుకు ఆయన నీవు దిగంబరుడు అని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను. అంటే నిజము చెప్పాడా అబద్ధం చెప్పాడు? ఇంతకీ ఆదాము గారు
డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చాడా, ఇండైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చాడా? ఆలోచిస్తున్నారు? ఆలోచించాలి. ఎప్పుడు కూడా వాక్యం చదివేటప్పుడు ఆలోచించాలి. ఇంతకీ నింద ఎవరి మీద వేస్తున్నాడు ఆదాము? ఎవరి మీద? దేవుడి మీద. అంతే కదా? ఏమని? సాటి అయిన సహాయముగా ఉండుటకు నీవు నాకు ఇచ్చిన స్త్రీ, ఆమె తీసుకొచ్చి కొన్ని ఫలాలు నాకు ఇచ్చింది, నేను తినేశాను, తప్పు నాది కాదు, నువ్విచ్చిన స్త్రీ. వచ్చిందా ప్రశ్న? అంటే తప్పు ఎవరు చేశారు ఇంతకీ? దేవుడు. నన్ను పాపాల్లో పడటానికి సాటి అయిన సహాయము ఇచ్చావు నాయనా. అదిగో ఆ స్త్రీయే నాకు కొన్ని ఫలాలు తెచ్చిచ్చింది, నేను తినేశాను. ఇంతకీ చేసిన తప్పు నువ్వు. అదే ఆదాము గారు ఉన్న భావము. అర్థం అవ్వలేదా ఈ మాట మీకు? యోబు గ్రంథం చదవండి, 31, 33. ఇవన్నీ కనెక్ట్ అవుతాయి, మీకు వచనాలన్నీ కనెక్ట్ అవుతాయి. నేరము నాది కాదు ఆకలిది అన్నట్టు, నేను చేసింది తప్పు కాదు నాయన, నీవు నాకు ఇచ్చిన స్త్రీ తినమంటే నేను తిన్నాను కాబట్టి నేను తప్పు ఏమీ చేయలేదు అన్నట్టుగా అబద్ధము చెప్పేస్తున్నాడు చూడండి ఆదాము గారు. అంటే అబద్ధమును ఆశ్రయించిన ఆదాము అవ్వల నోట అబద్ధం వచ్చేస్తుంది బయటికి. అంటే అబద్ధం ఎలాగొస్తుందో చూపిస్తున్నాను మీకు. యోబు గ్రంథము 31, 33. ఆదాము చేసినట్లు, గట్టిగా చదవాలి, నా దోషమును నేను దాచిపెట్టుకొని. ఓకే, ఇంతకీ ఈ వచనం ఏమని చెప్తుందంటే, ఆదాము చేసినట్టు నేను నా దోషమును దాచిపెట్టుకోలేదు. అంటే ఆదాము ఏం చేశాడు? దోషాన్ని దాచిపెట్టుకున్నాడు. అంటే తప్పుని ఒప్పుకోలేదు, తప్పుని కప్పుకున్నాడు అన్నమాట. అంటే అబద్ధాన్ని ఆశ్రయించాడు. అదే ఎప్పుడు కూడా మనము తప్పు చేసినప్పుడు, అయ్యో తప్పు అయిపోయిందండి, సారీ అన్న మాట మన నోట సాధారణంగా రాదు. క్షమించు అని కౌగిలించుకున్నారు ఎప్పుడైనా ఒకరిని? క్షమించు, అయ్యో నేను తొందరపాటులో తప్పు చేసి ఉన్నాను, అనుకోలేదు ఇలా జరుగుతుందని. క్షమించంటే అక్కడ సమాధానం దొరుకుతుంది. కానీ ఎప్పుడు కూడా మనం క్షమించమని అడగము, ఆ ప్రయత్నం మనం చేయదు. నేనెందుకు తగ్గాలి అన్న అహంతోటే మనం ఉంటామన్నమాట. అదే మన బలహీనత. అందుకే సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు అక్కడ యూదులు. యేసు ప్రభు వారి మాటలను విని గ్రహించకుండా అలా ఉండిపోయారు. వాళ్ళ స్థితి క్లియర్గా తెలిసిపోతుంది మన ప్రభువారికి. కాబట్టి చూసారా, అబద్ధికుడిని ఆశ్రయించారు. ఇప్పుడు వీరి నోటేమొస్తుంది? అబద్ధమే వస్తుంది. అలాగే మరలా హవ్వమ్మ గారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తున్నాడు. స్త్రీ నీవు చేసిన పని ఏమిటని అడుగగా, 13వ వచనము, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున. స్ట్రైట్గా చెప్పింది ఆన్సరు. ఇక్కడ కూడా స్ట్రైట్గా ఏమీ లేదు ఆన్సరు. సర్పము నన్ను మోసపుచ్చింది గనుకనే నేను తిన్నాను, కానీ నా అంతటి నేనేమి వెళ్ళి అలా తెచ్చేసుకుని తినలేదు నాయన. సర్పం మోసపుచ్చింది, అందుకని నేను తినేశాను. అంతేగాని దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నీవి తినవద్దన్న పండుని నేను తినేశాను అయ్యో అన్న పశ్చాత్తాప హృదయము అవ్వమ్మ గారిలోనూ లేదు, ఆదాము గారిలో లేదు. ఎప్పుడైతే అబద్ధికుడిని ఆశ్రయించారో వారి నోట కూడా అబద్ధమే వచ్చేస్తుంది అన్నమాట. ఇదే అండి అబద్ధం యొక్క ప్రవేశము. ఆదిలోనే ఏదేను అనే వనములో ప్రవేశపెట్టబడింది. దేవుని ఆజ్ఞ అది నిజము, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణం. అంటే మరణము మనుషులకి ఎలాగొచ్చిందంటే పాపము నుండి మరణం. మరణం అంటే ఏదో నేను ముసలివాడిని అయిపోయి లేదా ఏదో జబ్బు చేసి చనిపోయి ఆ మరణము కాదు, శరీర సంబంధమైన మరణము కాదు. మరి ఏ మరణం వచ్చింది వాళ్ళకి? పండు తినేసుకు వాళ్ళు ఏమైనా చనిపోయారా? వెంటనే ఏమి చావలేదే. మీరు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చిపోయారా వాళ్ళు? భౌతికంగా చచ్చిపోయారా వాళ్ళు? చావలేదు.
మరి ఏ మరణం వచ్చింది వాళ్ళకి? ఆత్మీయ మరణము, స్పిరిచువల్ డెత్, డిస్కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. దేవునితో ఉన్న సంబంధాన్ని తెంచేసుకున్నారు. మీరు మీ అతిక్రమములతోనూ పాపములలోనూ చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తులో మిమ్మను బ్రతికించాను. అది చావటం అంటే. పాపములో ఉన్న ప్రతివాడు దేవుని దృష్టిలో చచ్చినట్టే లెక్క. ఇంకొండదు, దేవునితో కనెక్షన్ ఉండదు. దేవునితో కనెక్షన్ లేదంటే ఎవరితో కనెక్షన్ ఉన్నట్టు? అపవాదితో. కనెక్షన్ ఎవరితో ఒకరితో ఉండాలి. మీరు నేను పాపములో ఉండి దేవుని సన్నిధికి వచ్చేసి ఆయనకు మొక్కేస్తాను అంటే కుదరదు. సత్యాన్ని గ్రహించిన వాడు సత్య సంబంధిగానే బ్రతుకుతాడు. వాడు ఆ ప్రయత్నంలోనే ఉంటాడు. శోధనలు వస్తాయి, ప్రేరేపణలు వస్తాయి, కానీ ఎదిరించుకుంటూ వెళ్ళిపోతాడు. అలాంటి వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారి గురించే వ్రాయబడినవి అనేకమైన సంగతులు. అంతేకాని నేను బలహీనుణ్ణి కాబట్టి నేను పాపం చేసేస్తున్నాను అనకూడదు. తప్పు. బలహీనం అయితే ఎవరిని ఆశ్రయించాలి? నువ్వు బలవంతుడైన దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎదుర్కొంటావు అంతేకాని శోధనలన్నీ తీసేయమని కాదు. శోధనలు ఎదుర్కోవడానికి శక్తినిస్తాడు దేవుడు. అది క్రైస్తవ జీవితము. అబద్ధం అయితే చక్కగా ప్రవేశపెట్టబడింది. ఇంకా మనుషులందరూ దేవుడు నరులను యథార్థవంతులుగానే చేసి ఉన్నాడు, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని వెళ్ళిపోయారు. వక్రమైన మార్గములోనికి వెళ్ళిపోయారు నరులు. అబద్ధము ఏలుబడి చేస్తుంది. కయ్యను పుట్టుకొచ్చాడు, తన సహోదరుడైన హేబెల్ని చంపేశాడు. దేవుడు నీవు చేసిన పని ఏమిటంటే, నీ తమ్ముడు ఎక్కడ నాయనా అని అడిగితే కయ్యని చెప్పిన సమాధానం ఏంటి? ఏమో నాకేంటి, నాకేమీ తెలియదు, నేనేమన్నా నా తమ్ముడికి కావలి వాడినా? చూసారా దేవుడిని ఎలా ప్రశ్నించారో మనుషులు. ఎదురు సమాధానము దేవుడితో. ఎంత తెగించారండి మనుషులు. అబద్ధాన్ని ఆశ్రయించిన వాడు ఇంకెప్పుడు కూడా దేవుని సన్నిధిలో నిలబడలేడు. ఈ విషయాన్ని ప్రభువారు గ్రహించేశారు అక్కడ. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి జంప్ చేసి అక్కడికి వెళ్ళిపోదాం. ఎక్కడికి? మన వాక్య పఠనంలోనికి వెళ్ళిపోదాం. ఎందుకంటే అబద్ధము ఎలాగ ప్రవేశపెట్టబడిందో మనము చూచి ఉంటున్నాము. అక్కడ యేసుక్రీస్తు వారు ఆ ప్రారంభం నుంచి మీరు చూసినట్లయితే 8వ అధ్యాయము యోహాను సువార్త, యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ నుండి దిగుతాడు, దేవాలయంలోనికి వెళ్తాడు. అక్కడ చాలామంది గుంపు కొడతారు. ఆయన ఇంకా అక్కడ ఉన్నటువంటి యూదులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వీళ్ళందరూ సమకూరుతాడు అక్కడ. వారు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి అక్కడ నిలబెడతారు మధ్యలో. జాగ్రత్తగా ఆలోచించండి. అంటే కాన్వర్సేషన్ అంతా ఎలాగెళ్ళింది ఆ చాప్టర్లో అన్నది మనం చూస్తున్నాము. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని మధ్యలో నిలబెట్టి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ఇదిగో ధర్మశాస్త్రము చెప్పున మాకు తెలిసింది ఏంటంటే, ఇలాంటి క్రియలో పట్టుబడిన ఎవరినైనా సరే మేము తీసుకొచ్చి సమాజపు మధ్యలో నిలబెట్టి రాళ్ళు రువ్వి చంపాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆజ్ఞ? ధర్మశాస్త్రంలో దేవుడు మోషే గారి ద్వారా మాకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఇదే చెప్పబడింది. ఇది దేవుని మాట. కాబట్టి ఇదిగో మా చేతుల్లో ఈ రాళ్ళు ఉన్నాయి, మేమందరము రువ్వి ఈ స్త్రీని చంపేస్తాము. మరి నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా అని ఆయన అడిగారు యేసుక్రీస్తుని. చూడండి, ధర్మశాస్త్రాన్ని అడ్డుపెట్టి అడిగారు, మరి నువ్వేమి చెప్పాలనుకుంటున్నావు అని యేసుక్రీస్తుని అడిగారు. చూసారా ఎలా ట్రిక్ చేశారో యేసుక్రీస్తుని. అంటే ఏదో ఒక విధముగా ఆయన మీద నేరారోపణ చెయ్యాలి, ఆయన్ని బంధించాలి, ఆయనలో తప్పుందని పట్టుకోవాలి అన్న ఉద్దేశంతో, కుయుక్తితో వాళ్ళు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి
నిలబడి అడిగారు, నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఇదిగో మేము రెడీగా ఉన్నాము, దేవుని ఆజ్ఞను పాటించడానికి మేము రెడీగా సిద్ధంగా ఉన్నాము, రాళ్ళు పట్టుకుని రువ్వి చంపేయటానికి. ఎందుకంటే దేవుని ఆజ్ఞ మాతో అలాగే చెప్తుంది. అంటే ఆయన చెప్పిన మాట ఏంటండి అక్కడ? మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. చూసారా ఎలాగన్నాడు? మరి ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదా? వాళ్ళ ధర్మశాస్త్రాన్ని పాటించాలనే ఉద్దేశం, ఎన్నో వందల సంవత్సరాల నుండి వాళ్ళు అలా రాళ్ళు రువ్వి ఎంతోమందిని చంపేశారు యూద జనాంగం. అలాగే చెప్పాడు అరణ్యములో కూడా అనేక పర్యాయములు వాళ్ళ రాళ్ళు రువ్వి మధ్యని. ఇప్పటికి కూడా మీరు సౌదీ అరేబియా ప్రాంతాలకు వెళ్ళినట్లయితే ఇదే పద్ధతి కొనసాగుతూ ఉంటుంది. నేను చూశాను కల్లారా. నడి మధ్యన నిలబెట్టి శిరఛేదనం చేసేస్తారు, బీహెడింగ్, రాళ్ళు రువ్వి చంపేస్తారు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రాన్ని ఇంకా వాళ్ళు పాటిస్తున్నారు, కానీ అందులో అసలు ఏముందో వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అంటే వాళ్ళలో ఏమన్నా ప్రేమ ఉందా యూద జనాంగంలో? అస్సలు ప్రేమ, జాలి, కరుణ, దయ అనేవి లేవు. కఠినులుగా ప్రవర్తిస్తున్నారనమాట. ఓ చేశాడా, అయితే చంపేసి దోషాన్ని పరిహరించు, ఇదే దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పి ఉంటున్నాడు. మరి అదే ధర్మశాస్త్రం చూపించిన యేసుక్రీస్తు వారు వచ్చి, మీలో ఎవరిలో అయినా పాపం లేనట్లయితే మొట్టమొదటి రాయి తీసుకుని వేయండి అన్నాడంటే ఒక్కడికి కూడా ధైర్యము రాలేదు. అందరూ రాళ్ళని అక్కడే పడేసి వెళ్ళిపోయారు. అది మొట్టమొదటిగా అక్కడ జరుగుతుంది. అప్పుడు ఆయన చెబుతూ ఉంటారు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. మీరు చదవండి అక్కడ 21వ వచనం నుండి. మరి ఒకప్పుడు ఆయన, నేను 12వ వచనం, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పాను. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గురించి నువ్వేమన్నా గొప్ప చెప్పుకుంటున్నావా? నీ మాటలో ఏ సత్యము లేదు, నీ సాక్ష్యము సత్యము కాదు. చూసారు ఎలా కొట్టారో? అంతే కదండి. ఇప్పుడు నా గురించి నేను డబ్బా కొట్టుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ మీరు ఎవరైనా వింటారు? అసలు నా సొంతంగా ఏదో చెప్పేసుకుంటానంటే ఒక్కరు కూడా నిలబడరు, ఇక్కడ వెళ్ళిపోతారు. నీ గురించి నువ్వేంటి గొప్ప చెప్పుకుంటున్నావు? నీ సాక్ష్యము సత్యము కాదు. నేనేదో వెలుగుని, నన్ను వెంపడించేవాడు ఇంక చీకట్లో నడవడు, వెలుగుమయమై ఉంటాడని చెప్తే నీ సాక్ష్యము సత్యము కాదు. అప్పుడు ఆయన అన్నమాట, యేసు, నేను ఎక్కడి నుండి వచ్చి తినో, ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును. ఐ నో మై డెస్టినేషన్. జాగ్రత్తగా గమనించండి. అంటే సత్యాన్ని గ్రహించిన వాడికి ఏమి తెలుసు? గమ్యము తెలుసు. గమ్యం అంటే నేను చేరే స్థలము నాకు తెలుసు. ఒక ఊరికి వెళ్ళాలి, కొవ్వూరు, మాకు మార్గము తెలియదు. అందుకని ముందుగానే అడిగి ఉంటున్నాము సహోదరుని, ఎలాగెళ్ళాలి, ఎక్కడ తిరగాలి, ఎక్కడ మలుపు తిరగాలి, ఏ మార్గంలో మేము వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళాలి, ఇవన్నీ మేము సమకూర్చుకున్న తర్వాత కారు ఎక్కి ప్రారంభమయ్యాము. ఎందుకంటే ఇది మా ఊరు కాదు. మధ్యలో మళ్ళీ మొబైల్ ఫోన్లో ఉన్న గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకుని జీపీఎస్లో అది పెట్టుకుని ఫలానా ఊరు అని ఎదుక్కుంటూ వచ్చాము. ఎందుకంటే మా గమ్యము మాకు తెలియదు. ఎన్ని కష్టాలు పడుకుంటూ తర్వాత సందులో నుండి చివరికి విజయమ్మ గారింటికి వెళ్ళాము. అదే నాకు తెలిసైతే నా ఇంటికైతే నేను అలాగే వెళ్తానా? ఎవరితో అడ్రస్ నేను అడగక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను వెళ్ళు చోటు నాకు తెలుసు. ఆయన అన్నమాట సేమ్ అదే, నేను ఎక్కడి నుండి వచ్చి తినో, ఎక్కడికి వెళ్ళనై ఉన్నానో నాకు తెలుసు. అందుకే నేను చెప్పిన నా సాక్ష్యము సత్యమది. ఎందుకంటే ఐ నో, నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను. కానీ మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారో మీకు తెలియదు. అది సత్యాన్ని గ్రహించటం అంటే నా గమ్యస్థానాన్ని నేను గుర్తెరగటము, తెలుసుకోవటము. చాలా కాన్వర్సేషన్ జరుగుతుందండి అక్కడ. ఎదురు దెబ్బలు, ఎదురు క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు యేసుక్రీస్తుకి.
అలాగే మనము 21వ వచనానికి కూడా వెళ్తే ఏమని అడుగుతున్నారు, మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను. ఇంకా అయిపోయింది, ఆయన సిలువకి దగ్గరికి వెళ్ళుచున్నప్పుడు చెబుతున్న మాటలు ఇవి. ఇక నేను వెళ్ళిపోతున్నా అన్న టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోదురు. పాపములోనే ఉండి చనిపోవటం అంటే అర్థం చేసుకున్నారు ఎప్పుడైనా? పాపములోనే ఉండి మీరు చనిపోతారు, నన్ను వెతుకుతారు కానీ నేను మీకు దొరకను. ఎందుకంటే మీరు సత్యాన్ని, నేను చెప్పిన ఏ మాటను కూడా మీరు అంగీకరించట్లేదు, తిరస్కరిస్తున్నారు. నాకు తెలుసు, రూట్ తెలుసు, నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళటానికి రూట్ మ్యాప్ నాకు తెలుసు. ఆ మార్గాన్ని నేను తెలియజేయటానికి మీ వద్దకి తండ్రి ద్వారా నేను పంపబడి ఉంటున్నాను. నేను మీతో చెప్పే ప్రతి మాట అది నాది కాదు సుమా, నన్ను పంపిన నా తండ్రి మాటనే నేను ఇక్కడికి వచ్చి మీకు అందజేస్తున్నాను. కానీ మీరు గ్రహించట్లేదు, ఏ మాటను కూడా మీరు గ్రహించట్లేదు. కాబట్టి మీరు నన్ను వెతుకుతురు కానీ మీరు మీ పాపములోనే ఉండి చనిపోవటం అంటే అడ్రస్ తెలియకుండా కన్ను మూయటం అన్నమాట. అడ్రస్ తెలియకుండా కన్ను మూసావా, ఇంకా నువ్వు అక్కడికి చేరుకోలేవు. మరి ఎప్పుడు నువ్వు అడ్రస్ తెలుసుకోవాలి? దేహములో ఉన్నప్పుడే అడ్రస్ నువ్వు తెలుసుకోవాలి. ఎక్కడికే అడ్రస్? పరలోకమునకు చేరే అడ్రస్, మార్గము. అది బ్రతుకుండగానే అవ్వాలి. మీరు మీ పాపములోనే ఉండి చనిపోతారంటే మీరు ఆ అడ్రస్ తెలుసుకోకుండానే వెళ్ళిపోతారు నాయనా. అయ్యో, బాధ కలుగుతుంది మిమ్మల్ని చూసి. ఎంతో చింతిస్తున్నాడు ప్రభు వాళ్ళని చూసి. ఎందుకంటే వీళ్ళు ఏమన్నా సామాన్యులు కాదు, అన్యులు కాదు, వీళ్ళు అబ్రహాము గర్భవాసులు. ద గ్రేట్ మ్యాన్ అబ్రహాము, విశ్వాసులకు తండ్రి. ఆయన గర్భములో నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలు అనే జనాంగము, దేవుడు ప్రతిష్ఠించుకున్న జనాంగముకి దేవుని అడ్రస్ తెలియలేదు. ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు కానీ ధర్మశాస్త్రము ఎవరినైతే చూపించిందో ఆ ప్రభువుని మాత్రం వీళ్ళు కనుగొనలేకపోతున్నారు. మరి మార్గం ఎవరి దగ్గర ఉందంటే ఆ ప్రభువు దగ్గరే ఉంది. నిజముగా నా మాటలు మీరు గైకొనిన ఎడల మీరు సత్య సంబంధులై నాకు శిష్యులు అవుతారు, సత్యాన్ని మీరు గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా. అంటే వీళ్ళు దేంట్లో ఉన్నట్టు? ఇప్పుడు బానిసత్వములో వీళ్ళు ఉన్నారు. అక్కడికే టాపిక్ వెళ్తుంది అనమాట. వీళ్ళకి తెలియట్లేదు బానిసలుగా ఉన్నామని. మేము గ్రేట్ అని చెప్పుకుంటున్నారు వీళ్ళు. వండర్ఫుల్గా ఉంటుంది కాన్వర్సేషను. ఇవంతా ఆయన చెప్పుకుంటూ వస్తాడు. అయ్యో, నేను నా మాటలు కాదురా బాబు ఇవన్నీ, నన్ను పంపిన నా తండ్రి మాటలు. ఎవరు నీ తండ్రి? అసలు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? అసలు నువ్వేం చెప్తున్నావు ఈ మాటలో అంటే వాళ్ళు ఏమని చెప్తున్నారు చూడండి. అప్పుడు కాబట్టి 31వ వచనము, కాబట్టి యేసు, అప్పుడు చెబుతున్నారు వాళ్ళు, కొంతమంది నమ్మారు, నేను పరమ నుండి వచ్చినటువంటి వాడును, నేను ఈ లోక సంబంధిని కాను, పై నుండి వచ్చిన వాడిని, పై సంబంధిని నేను. కాబట్టి మీరు నా మాటలు వింటలేదు, నేను సత్యమనే చెబుతున్నాను కానీ మీరు సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే మీరు స్వతంత్రులు కాదు, బంధకములో చిక్కి ఉన్నారు. మీరు అపవాది చేతిలో మీరు ఉంటున్నారు, అబద్ధికుడు చేతిలో మీరు ఉంటున్నారు. కాబట్టి సత్యాన్ని గ్రహింపలేకపోతున్నారు మీరు. అయ్యో ఏంటి మీరు అన్నప్పుడు కొంతమంది ఆయన మాటలు యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులనుగా చేయునని చెప్పగా వారు, చూడండి మరలా తిరిగి ప్రశ్న 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 వచ్చేస్తుంది. వారు వింటలేదు, వినకుండా ఏమంటున్నారు చూడండి. వారు మేము అబ్రహాము సంతానం. చూసారు ఎవరిని రెఫరెన్స్గా చూపించారు వాళ్ళు? అబ్రహాము, విశ్వాసులకు
తండ్రి ఆయన సంబంధికులం మేము, ఆసామాసి వాళ్ళము కాదు నాయన. అవర్ ఫోర్ ఫాదర్ ఈజ్ ఏబ్రహాం. అబ్రహాము సంబంధికులం మేము. ఏం చెప్తున్నావు నువ్వు? మీరు స్వతంత్రులుగా చేయబడాలంటావేంటి? మేమేమన్నా దాసులమా అన్నట్టుగా ఆయన అడుగుతున్నారు చూడండి. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు మరలా జవాబు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా. ఎక్కడ పడ్డారు వీళ్ళ పాపములో? ఏదేను అనే వనములో చూసారా, పాపములో పడి దాసులుగా అయిపోయారు. ఆదాము హవ్వమ్మల గర్భము నుండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాపానికి దాసులే, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నో ఎగ్జామ్షన్ అన్నమాట. ఎవ్వరు తీసివేయబడలేదు ఇందులో నుండి. ఇది అంగీకరించాలి, నేను అంగీకరించాలి. నాకు అవసరము నా రక్షకుడు. ఎందుకంటే పాపమనే భూమిలో నేను మునిగిపోతున్నాను. నన్ను రక్షింపగలవాడెవడు? పాపములో ఉన్నవాడు పాపమునకు దాసుడు. ధర్మశాస్త్రము మంచికని దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దేవుని నుండి వచ్చినటువంటి మాట ధర్మశాస్త్రం. కానీ ధర్మశాస్త్రాన్ని ఎవరు ఎక్కువ ఉపయోగించుకున్నారో తెలుసా? అపవాది. అంతే కదా. ఏదేను వనములో ఆజ్ఞ ఇవ్వగానే ఆ ఆజ్ఞని తిప్పికొట్టింది ఎవరు? అపవాది. ఆజ్ఞను హేతువు చేసుకొని దానితోటే పొడిచి చంపాడంట. ఆజ్ఞ అంటే రెండంచుల వాడిగల ఖడ్గం. ఆ ఖడ్గాన్ని అపవాది ఉపయోగించుకున్నాడు. దాంతో పొడిచి చంపాడు వాళ్ళని. ఏదేను వనంలో వాక్యం వినేస్తున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం, మరలా ఆదివారం వచ్చేద్దాం, ఇదే మన తీరు. కానీ ఆ వాక్యంతో నిన్ను పొడుస్తాడన్న సంగతి నీకు తెలియదు. అంత బలహీనలమండి మనము. మనకు తెలియకుండానే మన వేలితో మన కళ్ళే పొడి చేస్తాడు వాడు. ఎవరు 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 అని అడుగుతున్నారు. ఎవరు? నువ్వెవరు? నిన్న కాక మొన్నొచ్చావు, మాకేంటి ఎలా చెప్తున్నావు? మా పితరుడైతే గొప్పోడు. అబ్రహాం గారు చాలా గొప్ప. మరి అబ్రహాం గారు మీ తండ్రా? అలాగైతే అబ్రహాము చేసినట్లు మీరెందుకు చేయట్లేదు అని ఆయన ప్రశ్నిస్తాడు. మరలా అబ్రహాం బాగానే చేశాడు. అబ్రహాము పరలోకమందున్న తండ్రి యందు విశ్వాసం ఉంచాడు. ఊరు అనే ఊర్లో ఆయన ఉంటున్నప్పుడు, రానాయన ఒక ప్రాంతాన్ని నీకు చూపిస్తాను, ఆ ప్రాంతంలో నిన్ను ఆశీర్వదిస్తాను అని అనగానే అబ్రహాము ఎదురు ప్రశ్న వేశాడు దేవుడికి. ఆది కాండంలో చదువుతున్నప్పుడు ఎదురు ప్రశ్న ఏమన్నా అబ్రహాం గారు వేశారా? ఎప్పుడు అబ్రహాం గారు ఎదురు ప్రశ్న వేయలేదు. చిత్తమని బయలుదేరాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడో కూడా తెలియదు దేవుడు. అంత విశ్వాసం. అందుకే విశ్వాస వీరులు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకు కనబడతారు. వాళ్ళందరూ ఏ ప్రశ్న వేయరు అబ్రహాం గారు. అసలు విశ్వాసం అనే పునాది కూడా అప్పుడు పడలేదు. అలాంటి టైంలో అబ్రహాం గారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఆ తండ్రి నన్ను పంపారు ఈ భూమి మీదకి. అబ్రహాము గారు గుర్తించారు ఆ తండ్రిని. అందుకనే నన్ను కూడా అబ్రహాం గారు తన జీవిత కాలంలో చూడాలని ఆశపడి ఎదురు చూసి నన్ను చూశాడంటే వీళ్ళకి మండిపోద్దనమాట. నువ్వేంటి నిన్న కాక మొన్నొచ్చావు, లెక్కెడితే 50 సంవత్సరాలు కూడా వయసు లేదు నీకు, ఏంటి మాటలు? అబ్రహాం గారు ఎప్పుడో చనిపోయారు, ఆయన నిన్ను చూశారంటావేంటి అనగానే ఆయన ఏమంటాడంటే, అబ్రహాము కంటే ముందు నేను ఉన్నవాడను. ఇంకా వాళ్ళకి ఇంకా మండిపోతారనమాట. రాళ్ళు రువి చంపేయాలనుకుంటారు ఆయన్ని. చూసారా, గ్రహించలేకపోయారండి యోధ జనాంగము యేసుక్రీస్తు. అందుకే నేను వాక్యం చెప్పేటప్పుడు చాలామంది గ్రహించరు. నాకు తెలుసు, నాకు భయము. యేసుక్రీస్తు వారు చెప్తేనే ఎవ్వరూ వినేవారు కాదు. ఆఫ్టర్ ఆల్ నేనంత. అందుకే మీలో ఎక్కువ మంది బోధకులు కాకుండా మీకు మరీ కఠినమైన, నేనేదో హాస్యాస్పదముగా జోకులేసి మిమ్మల్ని నవ్వించి చేశాను అనుకోండి, నేను వెళ్ళిపోతాను. అది అక్కర్లేదు. అలనాడు యూదులు కూడా ప్రభువారు చెప్తుంటేనే అంగీకరించలేదు వాళ్ళు.
స్వీకరించలేదు సత్యాన్ని. బంధకముల్లో చిక్కుబడి ఉన్నారు. ఏ ధర్మశాస్త్రం అయితే దేవుడు వారికి సీనాయి పర్వతం మీద ఇచ్చి ఉంటున్నాడో 40 సంవత్సరాలు అరణ్య మార్గములో అదే ధర్మశాస్త్రాన్ని బోధించుచు ప్రతి దినము నడిపించి ఉంటున్నాడు. ఆ ధర్మశాస్త్రాన్ని అపవాది పట్టుకుని వాళ్ళని బంధించింది, చెర పట్టేసింది. ఆ ధర్మశాస్త్రమే వాళ్ళకి చెర అయిపోయింది. ఆ బంధకముల్లో ఉండి దాస్యానికి లోనైపోయారు. అందుకే వాళ్ళ పితరుణ్ణి చెప్పుకుంటున్నారు, మేమెవరికి ఎన్నడూ దాసులు కావమే. మేమెవరు నిజంగా దాసులు కాదండి, వాళ్ళు దాసులు కదా. వాళ్ళు ఇశ్రాయేలీలు 400 పై సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో బ్రతికి ఉంటున్నారు. అవునా కదా? కదా, వాళ్ళ పితరుల దగ్గరికి వెళ్ళి హిస్టరీ తవ్వితే 400 పై సంవత్సరాలే వాళ్ళు ఐగుప్తు అనే దేశంలో బానిస బ్రతుకులు బ్రతికారు. వాళ్ళు కఠిన చర్యలు ఐగుప్తీయులు వాళ్ళతో చేయించి ఉంటున్నారు. అప్పుడే వాళ్ళని అక్కడ నుండి దేవుడు బయటికి పిలుస్తాడు. లేవియా కాండము 26వ అధ్యాయం 13వ వచనం ఏమని చెబుతూ వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు చూడండి. ఐగుప్తు అనే దాస గృహము నుండి, బానిసత్వపు గృహము నుండి వాళ్ళని బయటికి తీసుకొస్తూ ఆయన ఏమని చెబుతున్నాడు. లేవియా కాండము 26వ అధ్యాయము 13వ వచనము, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా దేశంలో నుండి మిమ్మను మరల చదవమ్మా. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మను ఎందుకు రప్పించాడు బయటికి? మీరు దాసులుగా ఉండకూడదు, బానిసలుగా మీరు అక్కడ ఉండకూడదు. మీకు స్వతంత్రతను నేను ఇస్తున్నాను, స్వేచ్ఛాపరులుగా మిమ్మల్ని బయటికి రప్పిస్తున్నాను. అందు నిమిత్తమే మిమ్మల్ని బయటికి తీసుకుని వస్తున్నాను. ఎందుకంటే దాసత్వంలో మీరు నలిగిపోయారు 400 సంవత్సరాలు. అది కాదు మీ గమ్యము. మీ పితరుడైన అబ్రహాము గారికి నేను వాగ్దానం చేసిన భూప్రాంతానికి మిమ్మల్ని నడిపిస్తున్నాను, కాబట్టి మీరు రండి బయటికి అని అక్కడి నుండి దేవుడు వాళ్ళని నడిపించాడు. ద మెయిన్ పర్పస్ ఆఫ్ గాడ్ బ్రింగింగ్ దెమ్ అవుట్ ఈస్ జస్ట్ టు బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ స్లేవరీ. ఫ్రీడమ్ ఇవ్వాలనుకున్నాడు దేవుడు. వాళ్ళు దాసత్వంలో ఉంచాలని దేవుని ఉద్దేశం కాదు. కానీ వీళ్ళు బయటకు వచ్చారు, అరణ్య మార్గం గుండా బయలుదేరారు. ఎంతోమంది అన్యులతో యుద్ధాలు చేశారు. ప్రతి యుద్ధమునకు ముందుగా ఉండి దేవుడైన యెహోవా వాళ్ళని నడిపించి ఉంటున్నాడు. ఎన్నో యుద్ధాలని విజయోత్సవం వాళ్ళకి అనుగ్రహించి ఉంటున్నాడు. నేర్చుకున్నారంటే నేర్చుకోలేదు. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి ఉంటున్నారు. సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆ కొండను కూడా చూడలేకపోయి ఉంటున్నారు. అంత అద్భుతాలు అరణ్య మార్గములో, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము వాళ్ళ ముందుగా నడిచింది. 40 సంవత్సరాలు తిరిగారు. దేవుని మహత్కార్యములు, మన్నా ప్రతిరోజు కురిసేది వాళ్ళకి. ఆకాశము నుండి ఇంత అద్భుతాలు చూసినా కూడా వాళ్ళు విశ్వాసం ఏమాత్రము కూడా నిలబడలేదు. సత్యవంతుడిని వాళ్ళు అంగీకరించలేకపోయారు. తర్వాత న్యాయాధిపతుల కాలం వచ్చింది. దేవుడే రాజుగా ఉండి వీళ్ళు ఎప్పుడైతే వక్ర మార్గంలోనికి వెళ్ళిపోతూ ఉంటారో దాసులకి దాసులుగా వీళ్ళని అన్యజనులకు అప్పగించేసేవాడు. దేవుడే అప్పగించేవాడు. నేర్చుకుంటారని దాసత్వంలోనికి వెళ్ళిపోయేవారు. ఎంతోమంది న్యాయాధిపతులు వచ్చేవారు. ఒత్నియేలు, షంగరు, బారాకు, దెబోరా ఇలాంటిటువంటి న్యాయాధిపతులు, సంసోను, ఎఫ్తా, వీళ్ళంతా ఎవరంటే రక్షకులు. ఎందుకు రక్షకులు? బానిస బ్రతుకులు దాసత్వంలో ఉన్నటువంటి వారిని బయటికి తీసుకురావడానికి దేవుడు పుట్టించి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ఫిలిస్తీన్ల వారి నుండి 40 సంవత్సరాలు మగ్గిపోయారు ఫిలిస్తీన్లు చేతుల్లో. వీళ్ళు బానిసత్వంలో సంసోని గారిని పుట్టించి వాళ్ళ దగ్గరికి పంపించి యుద్ధం జరిపించి వాళ్ళని అక్కడి నుండి విడిపించాడు దేవుడు. న్యాయాధిపతుల కాలం ఎంతకాలం అండి? 400 పై సంవత్సరాలే వాళ్ళు న్యాయాధిపతుల చేత పరిపాలింపబడ్డారు. పరిపాలకుడు దేవుడు, కానీ వాళ్ళు దేవుణ్ణి గుర్తించలేదు. వాళ్ళు ఆ 400 సంవత్సరాలు అయిన తర్వాత
సమూయేలు గారి దగ్గరకు వచ్చి, అమ్మో మాకు కనిపించే రాజు కావాలి, మాకు అదృశ్యుడు మాకు అక్కర్లేదు. అదిగో బయట దేశాలని మేము చూస్తున్నాము, అన్య జనాంగాల్ని మేము చూస్తున్నాము, చాలా వైభవంతో రాజులు ఏలుబడి చేస్తున్నారు, గుర్రాల మీద రథాల మీద వెళ్తున్నారు. అటువంటి వైభవం మాకు కావాలి, కాబట్టి మాకు కూడా ఒక రాజుని ఇవ్వు వెంటనే అని సమూయేలు గారి దగ్గర చెప్పి ఉంటున్నారు. మొట్టమొదటి రాజు సౌలు మహారాజు. దేవుడు అంటాడు సమూయేలు గారితో, వాళ్ళు నిన్ను కాదు నాయన, నన్నే రాజుగా ఏలనివ్వకుండా తిరస్కరించి ఉంటున్నారు. పర్లే, కానివ్వు. సౌలుని దేవుడు మొట్టమొదటి రాజుగా ఎన్నుకుంటాడు. సౌలు గారు ఎంతకాలం పరిపాలించారు? 40 సంవత్సరాలు పరిపాలించి ఉంటున్నారు. తర్వాత దావీదు మహారాజు మరొక 40 సంవత్సరాలు పరిపాలించి ఉంటున్నాడు. తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గారు మరలా 40 సంవత్సరాలు పరిపాలించి ఉంటున్నాడు. తరువాత 12 గోత్రాలు 2 రాజ్యాలుగా విడిపోయాయి. ఉత్తర రాజ్యము 10 గోత్రాలు, దక్షిణ రాజ్యము 2 గోత్రాలు. అంతే. ఉత్తర రాజ్యము దేవుని యందు ఏమాత్రము విధేయులుగా వాళ్ళు లేరు. అంతే, వాళ్ళు మరలా దాసత్వంలోనికి వెళ్ళిపోయారు. అశ్షూరీయులు వచ్చి వాళ్ళని పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయి, బందీలుగా తీసుకెళ్ళిపోయి, దాసులుగా వాళ్ళ కింద పెట్టుకుని వెట్టి చాకరీ చేయించారు. వాళ్ళు ఎన్నో వందల సంవత్సరాలండి. మేము దాసులము కాదే అంటున్నారు. చూసారా వాళ్ళు యేసుక్రీస్తుతో? వీళ్ళ చరిత్ర ఎలాగుంది? ఎప్పుడు దాసత్వంలోనే బ్రతకారు వీళ్ళు. తర్వాత ఆ 2 గోత్రాలకు చెందినటువంటి దక్షిణ రాజ్యము వాళ్ళు కూడా 70 సంవత్సరాలు బబులోనీయులు వచ్చి చెరబట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు 70 సంవత్సరాలు బబులోను సామ్రాజ్యంలో దాసులుగా బ్రతికారు. అప్పుడే ఎస్తేరు గారు కనబడతారు మనకి. చూసారా? దాసత్వంలో బ్రతికినటువంటి యూద జనాంగము వీళ్ళు, మేము దాసులము కాదే, మాకు స్వతంత్రత ఎందుకు అని అడుగుతున్నారు ప్రభువుని. భౌతికంగా వీళ్ళు దాసత్వంలో మగ్గిపోయారు, కానీ ఏమాత్రము గుణపాఠం వీళ్ళు నేర్చుకోలేదు. తీరా ఈ సన్నివేశం జరుగుతుంది చూసారా? ఈ యోహాను సువార్త 8వ అధ్యాయంలో సన్నివేశము. అప్పుడు కూడా వీళ్ళు దాసత్వంలో ఉన్నారా లేదా? ఎవరు పరిపాలిస్తున్నారు వీళ్ళని? రోమీయులు పరిపాలిస్తున్నారు. రోమీయులు అంటే ఎవరు? అన్యులు, ఇశ్రాయేలీయులు కాదు. అలాంటిది అన్యుల క్రింద ఇంకా అనగదొక్కబడుతున్నారు వీళ్ళు. అయినా కానీ మేము దాసులము కాదే, మాకెందుకు స్వతంత్రత అంటున్నారు వీళ్ళు. చూసారా ఎలాగుందో వాళ్ళ పరిస్థితి? అస్సలు ఏమీ తెలియట్లేదు. అన్యుడికి ఎలా తెలుస్తుందండి దేవుని మాట? ప్రభువారు సిలువేయబడినప్పుడు ఆ రాత్రంతా ఆయన్ని తిప్పి అధికార మందిరంలోనికి ఆయన తీసుకొచ్చినప్పుడు అక్కడ అన్యుడైనటువంటి పిలాతు వస్తాడు యేసుక్రీస్తుని ప్రశ్నించటానికి. ఏమని ప్రశ్నిస్తాడు పిలాతు గారు? మీరు చాలాసార్లు గుడ్ ఫ్రైడే రోజుని ఈ వచనాలు చదువుంటారు. నీవు రాజువా అడుగుతాడు కదా పిలాతు. అన్యుడు ప్రభువుని ప్రశ్నిస్తున్నాడు, నీవు రాజువా? నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. నీకు అర్థం కాదు చెప్పినా కూడా. నా జనాంగానికే అర్థం కాలేదు, ఇంక నీకేం అర్థం అవుతుంది నాయన? నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. ఇహ సంబంధమైనది అయితే నా భటులు ఎప్పుడో వచ్చేసి నేను యూద జనాంగానికి అప్పగింపబడకుండా వారు నన్ను బయటికి తీసుకెళ్ళేవారు. కానీ నువ్వు అనుకున్నట్టు నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. పిలాతుకి ఏమీ అర్థం అవ్వలేదు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. మరలా అదే ప్రశ్న వేస్తాడు. ఒక్కసారి చదువుదామా? చదివితే బాగుంటుంది అనుకుంటా. యోహాను సువార్త 18:37. ఇంకా అయిపోయిందని, మనకు టైం అయిపోయింది, ముగించేస్తాను. జస్ట్ 5 minutes. యోహాను సువార్త అదే 18వ అధ్యాయము 37వ వచనము. అందుకు పిలాతు బర్లర్ రెండవసారి ప్రశ్నిస్తున్నాడు, నీవు రాజువా? ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను ఎస్ ఐ యామ్ కింగ్ లైక్ యు సెడ్ అని ఏమని చెప్తున్నాడు చూడండి. నీవన్నట్టు నేను రాజునే అని చెప్తూ సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను అస్సలైన కారణం చెబుతున్నాడు. ఆయన ఎందుకు పుట్టాడో ఈ లోకములో, పరలోకము నుండి వచ్చి
నరుడిగా నా స్థాయికి దిగి వచ్చి శరీరాన్ని ధరించుకుని ఎందుకు పుట్టాడో కీలకమైన పాయింట్ చెప్తున్నాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట విను నేను. అందుకు పిలాతు అడుగుతున్నాడు, అన్యుడు, సత్యమనగా ఏమిటి? అర్థమైందా పిలాతుకి? అస్సలు ఒక్క పొల్లు కూడా అర్థం కాల. యూదులకే అర్థం అవ్వలేదు, అన్ని మహత్కార్యాలు చూసిన యూదులకే అర్థం అవ్వలేదు, ఇంకా అన్యుడికి ఏం అర్థమవుతుంది? సత్యం అంటున్నావా? సత్యమా? సత్యం అనగా ఏమిటి? ఇంక అక్కడ యేసుక్రీస్తు బోధ చేసే టైం ఉందా ఆయనకి? అసలు అర్థం కాదు ఇంక అతనికి ఎంత చెప్పినా కూడా. ఇప్పటికీ కూడా క్రైస్తవ జనాంగము సత్యం అంటే తెలియని స్థితిలోనే ఉన్నారంటే మీరు నమ్ముతారా? ఖండితంగా చెప్పొచ్చు ఈ మాట. అందుకే సంఘాల్లో డెప్త్లోకి వెళ్ళి ఎవ్వరూ వాక్యము చెప్పటం లేదు. పైన విషయాల్లో అలా 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 అదే మనుషులు కోరుకుంటున్నారు. అలవాటు పడిపోయారు, అబద్ధానికి అలవాటు పడిపోయినాడు. ఎల్లప్పుడూ అబద్ధాలే చెప్తాడు, నిజము అంగీకరించరు. ఇది సత్యము. కానీ దేవుని మాట కఠినముగా ఉంటుందండి. బండని బద్దలు కొట్టే సుత్తి లాంటిది నీ మాట అంటాడు. ఇర్మీయా గారితో దేవుడు వెళ్ళి, నువ్వు ప్రకటించిన ఆయన, అయ్యో దేవా ఎందుకు చెప్పమంటా, వీళ్ళు అసలు వినరు, నేను వెళ్ళటం వ్యర్థమో, వెళ్ళి చెప్పినా వినరు. వాళ్ళు వినరన్న సంగతి నాకు తెలుసు, కానీ నువ్వు వెళ్ళు అంటాడంతే ఇర్మీయా గారితో. నీ వెళ్ళి నీ నోటిలో నా మాట అగ్నిగాను నేను ఉంచుతాను, దహించేస్తుందంతే. నువ్వు చెప్పాలంతే, అంతవరకే నీ రోల్. ఇక్కడ నా రోల్ కూడా అంతే, చెప్పటం వరకే. విని గ్రహించిన వాడు ఆయన కృపలోకి వెళ్ళిపోతాడు, ఆయన రాజ్య వారసత్వంలోకి వెళ్ళిపోతాడు, ఆశీర్వాదాన్ని అందుకుంటాడు. వినని వాడు శిక్షకు పాత్రుడు. ఇది దేవుని మాట. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించని, వినినవాడు రక్షింపబడతాడు, విననివాడు శిక్షకు పాత్రుడవుతాడు. ఇది జడ్జిమెంట్ అన్నమాట, దేవుని వాక్యం మనతో చెప్పే జడ్జిమెంట్. కాబట్టి ఒక పిలాతుకు కూడా అర్థం అవ్వలేదు, యోధ జనాంగానికి అర్థం అవ్వలేదండి. ఆ కాలంలోనూ అర్థం అవ్వలేదు, ఈ కాలంలో కూడా సత్యము మరుగైపోతుంది. కాబట్టి జాగ్రత్త. ఎవరో వచ్చి మీకు చెప్పనక్కర్లేదు. మీ చేతిలో దివ్యమైన గ్రంథం ఉంది, ఇదే చదువుకుని నేను నేర్చుకున్నాను. అంతేకాని ఎవరో చెప్తారంటే ఎవరో చెప్పరు నాయన. వయసు ఉండగానే నువ్వు చదువు. జ్ఞానం ఆయనిస్తే దొరుకుతుంది మనకి, మనుషులు ఇస్తే దొరకదు. కలిగి ఉన్న వానికి మరింత ఇస్తాను నేను, లేని వాని వద్ద నుండి ఉన్నది కూడా ఏంటి? ఆసక్తి లేకపోతే నీకు జ్ఞానం అనేది అందదు. జ్ఞానం అందుకున్నావా? అమోహము. జ్ఞానం అందుకోవటం అంటే నేను వెళ్ళే మార్గము నా యేసుకే, పాడతాం కదా మనము, ఆ మార్గము నా యేసుకే తెలుసు. మరి ఆ యేసు మాట నేను వినకపోతే ఆ మార్గం ఎలా తెలుస్తుంది నాకు? అది సత్యము. స్వతంత్రులుగా అంటే బంధకముల్లో నుండి విడిపింపబడటం. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు, అంతే. ఇప్పుడు అందులోనూ నువ్వు బ్రతికి రావాలంటే యేసుక్రీస్తుని ఆశ్రయిస్తే తప్ప నీకు మోక్షం లేదు. అందుకే యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాటలు చివరిగా గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. 3 వచనాలు చదువుకుని మనం ముగించేసుకుందాం, టైం అయిపోయింది. 5వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. నువ్వు నేను దేనికి పిలువబడ్డాము? స్వతంత్రులుగా. అంటే మనం ఉన్నది దాసత్వములను మర్చిపోకండి. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక
ప్రేమ కలిగిన వారే ఒకనికి ఒకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రం అంతా ఏమి చెప్తుంది? నిన్ను వలే నీ పొరుగువానిని. అక్కడితో నువ్వు నెరవేర్చేస్తావు మొత్తం ధర్మశాస్త్రం అంతా అంటాడు. నీ పొరుగువాని నువ్వు ప్రేమిస్తే గనక నా ధర్మశాస్త్రాన్ని నువ్వు నెరవేర్చినట్టే. నీ పొరుగువాని నువ్వు ప్రేమిస్తే ఇంక నువ్వు ఏది ఆశించవు, అబద్ధం ఆడవు. నీ పొరుగువాని యొక్క ఏది ఆయన్ని ఆశించాలని చూడవు, ఎటువంటి దురాశ నీలో ఉండదు. నీ పక్కనున్న సహోదరుని నువ్వు ప్రేమించకుండా ఎక్కడో ఉన్న నన్ను, కనబడని నన్ను ప్రేమిస్తానంటావేంటి నువ్వు? అది నిజమా అబద్ధమా? అబద్ధము. అందుకని నీ సహోదరుని మొట్టమొదటి నువ్వు ప్రేమించు, అప్పుడు నా దగ్గరికి రా అంటాడు ప్రభు. అక్కడ నువ్వు ప్రేమించకుండా నా దగ్గర ఎందుకు వస్తావు నాయనా? అది అబద్ధము. ఇంకా నువ్వు మీ పాపములోనే ఉండి మీరు చనిపోయే స్థితిలో మీరు ఉన్నారు. కాబట్టి అలా ఉండొద్దు. మీకు స్వాతంత్రం ఇవ్వటానికి ప్రభు మిమ్మల్ని పిలుచుకున్నాడు. స్వతంత్రులుగా ఉండి మరలా అటువైపుకి వెళ్ళిపోవద్దు. మీ శరీర క్రియలకు ఆ స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకోవద్దు. అదే మొదటి వచనములు ఏముందో చూడండి, అదే అధ్యాయము. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి. చూసారా ఎంత చక్కగా దేవుని వాక్యం చెప్తుందో. దాసత్వములో ఉండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను, మరలా అదే కాడి క్రిందకి ఎందుకు వెళ్తారు నాయన? మరి అందుకే బాప్తీసం తీసుకున్న కొన్నాళ్ళకే మరలా సంవత్సరం తిరిగేసరికి చూడండి ఆ వ్యక్తి ఏమైపోతాడో. సరిగ్గా కాపుదల లేకపోతే మరలా పాపం అనే లోకంలో కలిసిపోతాడు. అంటే దాసత్వాన్నే కోరుకుంటున్నాడు మనిషి. సంఘంలో ఎంతోమందిని నేను అలా చూశాను, నా చేతులతో బాప్తీసం ఇచ్చే కూడా. సంఘంలో మీరు ఎదగాలంటే సంఘంలోనే ఉండాలి. ఎక్కడ? సత్యము ప్రకటింపబడుతున్న సంఘములో సుమా. అప్పుడే మీరు ఆత్మీయంగా ఎదుగుతారు. లేదా దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళిపోతారు. స్వతంత్రులుగా మీరు ఉండలేరు. ఇంకా వండర్ఫుల్ మాట, 1 పేతురు 2:16. చివరిగా 1 పేతురు 2వ అధ్యాయము 16వ వచనము చివరిగా చదువుకుని మనం ముగించుకుందాము. 1 పేతురు 2వ అధ్యాయము 16వ వచనము. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పనివారలారా మంచివారును సాత్వికులున్న వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు చాలు. అంటే మీరు పనిచేసే చోట కూడా అన్యుడి క్రింద మీరు పని చేయొచ్చు. నేను కూడా అన్యుల క్రిందే పని చేస్తున్నాను. కానీ నమ్మకముగా ఉండాలంటాడు దేవుడు ఎప్పుడు కూడా. అయ్యో వాడు దుష్టుడు, నా యజమానుడు దుష్టుడు, ఆడికెందుకు నేను పని చేయాలి అని నేను వాడి దగ్గర నటిస్తూ పని చేస్తున్నట్టు అలా చేశాను అనుకో, నన్ను చూస్తుంది ఎవరు? దేవుడు చూస్తున్నాడు. నాకు తెలుసు అది. నువ్వు నమ్మకంగా లేదు కదా, నా దగ్గర నువ్వు ఎలా నమ్మకంగా ఉంటావు అడిగేస్తాడు వెంటనే. అందుకే మీరు ప్రతి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండి నమ్మకంగా పనిచేసుకోండి. నిజంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధి చెందిస్తాడు. అంటే ధనము ఇవన్నీ వచ్చేస్తాయని కాదు నేను చెప్పేది. మీరు చేసే ప్రతి పనిని సఫలపరుస్తాడు దేవుడు. అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామండి. సత్యవంతుడు. సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. ఆ సత్యమే దేవుడు. ఆ దేవుని మాట యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం అందింది. సంపూర్ణము చేయబడి మన చేతిలో ఉంచింది. ఇది చదవకుండా ఇంకా ఏదో అద్భుతాలు జరుగుతాయి, అవి జరుగుతాయి, మంత్రాలు చేయాలి అని చూడొద్దు.
సత్యమంతా ఇప్పుడు చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. కాబట్టి ఈ వాక్యమందు మనము విశ్వాసం ఉంచి ఈ దేహంలో ఉన్నంత వరకు మనం బ్రతికి మరణించి ఆయన లోకానికి నిత్యత్వంలోనికి మనం అందరం వెళ్ళిపోవాలి. కరోనాలో ఎంతోమంది మన ముందే చిన్న చిన్న వాళ్ళు కూడా ప్రాణం విడిచి వెళ్ళిపోయారు. దేవుడు ఇంకా నన్ను నిన్ను బ్రతికించాడంటే ఆయన ఉద్దేశం మన పట్ల ఇంకా ఉందని, ఆయుష్కాల దినములు మనకి ఇంకా అనుగ్రహించాడని నమ్మి విశ్వాసముతో మన ఈ జీవితాన్ని క్రీస్తులో మనము ముగించుకుందాం. అంతేకాని పాపములోనే ఉండి మనము చనిపోవద్దు. అందరికీ ప్రభువు నామములో వందనములు. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. పరలోకమందున ప్రేమగల మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, మంచి దేవా, మీకు స్తోత్రములు నాయన. సత్యవంతుడా, మీకు స్తోత్రములు నాయన. మీ వాక్యం ఎంత గొప్పది నాయన. నేను వెళ్ళే చోటు నాయన మీకు తెలుసు. ఎందుకంటే మీరున్న చోటుకి మమ్మల్ని కూడా తీసుకువెళ్ళటానికి మరలా మీ కుమారుడైన యేసుక్రీస్తుని నాయన పంపుతాను అనే వాగ్దానం చేసి నాయన ఆ నిరీక్షణలో మమ్మను ఉంచినందుకు మీకు స్తోత్రములు దేవా. మీ కృపయందు ప్రవేశము గలవారమని నాయన ఆ సామర్థ్యత మాకు అనుగ్రహించి గొప్ప నిరీక్షణ మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు నాయన. మీ సత్యవాక్యము మీ ఆత్మ ద్వారా ప్రకటింపబడిందని మేము నమ్ముచుంటున్నాం దేవా. ఇక్కడ వచ్చి వినిన ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు బలపరచండి, ప్రతి కుటుంబాన్ని మీరు కట్టండి దేవా. మీ చిత్తమైతే నాయన మరిన్ని సంగతులు నాయన బిడ్డలకు మీరు అందించి నాయన మీ సత్య మార్గంలో ప్రతి ఒక్కరిని నాతో సహా నిలబెట్టమని త్వరలో మా కొరకు మీరు పంపనాయన్న మీ కుమారుడు మా పరమరక్షకుడైన యేసుక్రీస్తు వారి పాదాల చెంత ఈ ప్రార్థన విన్నపములు మీకు సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి.